ముందుగా తాలింపు పెట్టుకోవడం ఎలాగో చూసే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ మెయిన్ గా ముందు మనం నూనె వేసుకున్న తర్వాత వేసేటటువంటి ఫస్ట్ దినుసులు వచ్చేసి ఆవాలు ఇంతకంటే ఎక్కువ ఏం వేయము. కాకపోతే పులిహోర అలాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మనం వండుకునే దానికి తగినట్టుగా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం. రెగ్యులర్ కర్రీకి అయితే ఈ మాత్రం సరిపోతాయి. తర్వాత జీలకర్ర కూడా నేను ఇందాక చెప్పినట్టు కూరల్లోకి అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఒకవేళ మనం పులిహోర అలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే ఎక్కువ అన్నం కలుపుకునేటప్పుడు ఎక్కువ పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. తర్వాత మినపప్పు, మీరు ఇట్లాగా పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో నార్మల్గా గుండు మినపప్పు, చాయ్ మినపప్పు అని దొరుకుతుంటాయి కదండి, అవైనా సరే యూజ్ చేయొచ్చు. మేము ఇవి ఉంటాయి కాబట్టి నా దగ్గర నేను ఇవి యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు, దాదాపుగా ఒక స్పూన్ అన్ని. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఏదైనా అవసరాన్ని బట్టి, రెసిపీని బట్టి అవసరమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇది ఖాళీగా ఉంచింది ఏంటంటే ఇంగువ. కొంతమంది కూరల్లోనే వేసేటప్పుడు లేదంటే పప్పులోకి తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ కూడా యాడ్ చేస్తుంటారు. సో ఇది అనేది ఆప్షనల్, ప్రతి కర్రీకి అవసరం లేదు కాబట్టి నేను ఇది ఎంటీగా పెట్టాను. మీరు కావాలి అంటే ఇంగువ తీసుకొని ఇంగువ కూడా కొంచెం జస్ట్ మనం అట్లా 2 పించెస్ అలాగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఇవన్నీ వేసి ఒక్కొక్కటి ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాత ఇది, తర్వాత ఇవి, తర్వాత ఇవి వేసుకొని బాగా ఫ్రై అయ్యి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ విధంగా తాలింపుకి కావాల్సిన అన్ని పదార్థాలు తీసుకుని మనం రెడీగా పెట్టుకున్న తర్వాత చేసుకోవాల్సిన ప్రాసెస్, కూరకైతే ఏ విధంగా చేసుకోవాలి, పప్పు అవి చేసుకునేటప్పుడు ఎలా తాలింపు పెట్టుకోవాలనేది నేను క్లియర్గా చేసినటువంటి ఫుల్ వీడియో లింక్ మీకు స్వప్నాస్ కిచెన్ ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది.